హలో అందరికీ, వెల్కమ్ టు సారా ఇష్క్ వైబ్స్. ఈ వీడియోలో లాస్ట్ ఇయర్ జూన్లో మా యానివర్సరీకి మేము మార్గోసా రీవైల్ రిసార్ట్కి వెళ్ళాము. ఈ వీడియోలో మేము రూమ్ టూర్, రిసార్ట్ టూర్ అండ్ కాస్ట్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఫర్ ఫుల్ డీటెయిల్స్. అప్పుడు ఇషాన్ 16 months ఓల్డ్ ఉన్నాడు. లైక్ ఫస్ట్ బర్త్డే తర్వాత మేము వెళ్ళిన ట్రిప్. ఎంట్రన్స్‌లోనే మనకు ఫుల్ ట్రీ కవర్ లాగా చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తది ఎంట్రన్స్ ఇది. ఈ ఎంట్రన్స్ నుంచి వెళ్ళాక మనకి అక్కడ కార్ పార్క్ చేసుకొని ఇలా బగ్గీలో మనకి రూమ్ దగ్గర దింపేస్తారు. అండ్ రిసార్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు మూసీ రివర్ బ్యాక్ వాటర్స్ లాగా ఉంటాయి. చాలా స్పేస్, ఫుల్ గ్రీనరీ అండ్ ఫుల్ మొత్తం ఇట్లా పైనుంచి ఇట్లా స్లైడింగ్ లాగా గ్రీనరీ. అక్కడి నుంచి మనకు అక్కడ కొన్ని కూర్చోడానికి స్పాట్స్ అండ్ అక్కడ మనకు రివర్ ఫ్లో అవుతది. ఇషాన్ ఫుల్ ఎంజాయ్ చేశాడు. యాక్చువల్లీ అప్పుడే వాడికి నడవడానికి అంటే లైక్ వాడు 10 monthsలోనే నడిచాడు గానీ అప్పుడు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నడవడం స్టార్ట్ చేశాడు. సో, అక్కడ ఫుల్ నడుస్తుండే. వాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు ఆ గ్రీనరీని. మేము రిసార్ట్‌కి అవ్వడమే ఈవినింగ్ అయిపోయింది. లైక్ 3 అరౌండ్ 4 అలా అయిపోయింది. సో, మేము ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్ ఇక్కడ వ్యూ చూద్దామని చెప్పేసి వచ్చాము. ఈ వ్యూకి ఓన్లీ టిల్ 7 వరకే అలౌ చేస్తారంట. సో, ఫస్ట్ మేము ఇది చూసుకుందాం అని చెప్పేసి ఇక్కడికి డైరెక్ట్ వచ్చాము. రిసార్ట్ టైమింగ్స్ వచ్చేసి 2కి చెక్ ఇన్, అంటే 2 పీఎంకి చెక్ ఇన్ అండ్ నెక్స్ట్ డే 12 పీఎంకి చెక్అవుట్. అక్కడ కిడ్స్ ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా చాలా ఉన్నాయి. కానీ కొంచెం చిన్న పోర్షనే ఉంది, పెద్దగా లేదు. ఓన్లీ లిమిటెడ్ ఒక ఒక జస్ట్ ఒక పార్క్, చిన్న పార్క్ అయితే ఎలా ఉంటదో అంతే ఉంది. అప్పుడు మాకు యూట్యూబ్ లేదు కాబట్టి మేము వీడియో క్లారిటీగా తీయలేదు. బిట్స్ అండ్ పీసెస్ తీసాము జస్ట్ మెమరీ కోసం అలాగా. సో, నాకెక్కడైనా వెళ్తే కొన్ని వీడియోస్ తీసుకొని పెట్టుకోవడం అలా అలవాటు. సో, అది ఇప్పుడు యూజ్ అయింది ఇలా మెమొరీలాగా సేవ్ చేసుకోవడానికి. ఇవన్నీ అలా తీసినవే. జస్ట్ మా మెమొరీ కోసం తీసుకున్నవి. ఇలా మేము ఇషాన్‌తో కలిసి కాసేపు ఆడుకున్నాము అక్కడ. మేము వెళ్ళిన టైంకి అక్కడ కిడ్స్ ఏరియాలో ఓన్లీ 2 మెంబర్స్ అలా ఉన్నారు. సో, మేమే ఫుల్ ఆక్యుపై చేసేసి ఆడుకున్నాం అక్కడ. ఈ రిసార్ట్ మనకి హైదరాబాద్ నుంచి 50-55 కిలోమీటర్స్ అరౌండ్ డిస్టెన్స్‌లో ఉంటుంది. మా హోమ్ నిజాంపేట్ నుంచి అయితే మాకు 55 కిలోమీటర్స్ అట్లా చూపిచ్చింది. మేము జూన్ ఫస్ట్ వీక్‌లో వెళ్ళాము. జూన్ 5థ్‌కి మా యానివర్సరీ అప్పుడు వెళ్ళాము. సో, అప్పుడు కొంచెం మాకు టెంపరేచర్ ఇంకా లైక్ హాట్‌గానే ఉండింది. ప్లే ఏరియా నుంచి రూమ్‌కొచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇషాన్‌కి బాత్ చేపిచ్చి రెస్టారెంట్‌కి వెళ్ళి తిందామని అనుకున్నాము. రెస్టారెంట్‌కి వెళ్ళాము. అక్కడ ఇషాన్ అల్లరి చేసేసరికి రూమ్‌లోకి ఆర్డర్ పెట్టుకొని తిందాం అనుకోని ఇంక మళ్ళీ రెస్టారెంట్ పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్ ఉంది. అక్కడ కొంసేపు ఇషాన్‌ని జస్ట్ అలా ఆడిపించేసి, అంటే లైక్ అప్పుడు మనకి స్విమ్మింగ్ పూల్ టైమ్ అయిపోయింది. ఓన్లీ లైక్ 5 అరౌండ్ వరకే స్విమ్మింగ్ పూల్‌లో అలో ఉంది. సో, జస్ట్ అలా ఆడిపించేసి రూమ్‌కొచ్చి ఆర్డర్ పెట్టుకొని డిన్నర్ చేసాము. వాడు యాక్చువల్లీ ఇషాన్‌కి ఫస్ట్ టైమ్ పూల్ ఎక్స్‌పీరియన్స్. ఇక్కడ రెస్టారెంట్ పక్కన గూడా మనకి చాలా అంటే లైక్ రెస్టారెంట్ ఎంట్రన్స్‌లో ఇలా ఒక డెకరేషన్ టైపా ఏమంటారు దాన్ని, ప్రాపర్టీ టైప్ ఉంది. చాలా బావుండే అది. మార్నింగ్ లేచి మళ్ళీ స్విమ్మింగ్ పూల్‌కెళ్ళాము. కొంచెం ఎర్లీగానే లేచాము. అరౌండ్ 7 ఎవ్వరు ఉండరు గదా పూల్‌లో అనేసి తొందరగా లేచి ఇంకా తీసుకొని వెళ్ళాము. పూల్ చాలా నీట్‌గా ఉండింది. అండ్ మేమెళ్ళిన టైంకి ఎవ్వరు లేరు. సో, మేమే జస్ట్ మేమొక్కరమే ఉన్నాము. మేము ఎళ్ళాక ఒక 20 మినిట్స్, 30 మినిట్స్‌కి వేరే ఒక కపులొచ్చారు. అంతవరకు మొత్తం పూల్ మాదే. మేమే ఎంజాయ్ చేసాం మొత్తము. ఇషాన్‌కి ఫస్ట్ టైమ్ మొత్తం పూల్ ఎక్స్‌పీరియన్స్, అంటే వాటర్‌లో ఎక్స్‌పీరియన్స్ ఇదే ఫస్ట్. ఇంక పూల్ అయిపోయాక మేము మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఫిఫ్త్ మార్నింగ్, అంటే మేము ఫోర్త్ మార్నింగ్ వెళ్ళాము రిసార్ట్‌కి. ఫిఫ్త్ మార్నింగ్ ఇది. ఫిఫ్త్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసము అక్కడికి వెళ్ళాము రెస్టారెంట్‌కి. రెస్టారెంట్‌లో పిల్లలు ఆడుకోవడానికి అట్లా జస్ట్ కొన్ని కిచెన్ సెటప్స్ అలా అరేంజ్ చేశారు. అంటే ఆహ్, పేరెంట్స్ తింటుంటే పిల్లలు డిస్టర్బ్ చేయకుండా, వాళ్ళు అల్లరి చేయకుండా ఉండడానికి అలా పెట్టారు. చాలా బాగుండే అక్కడ. జస్ట్ చిన్న ప్లేసే. కానీ అక్కడ కొన్ని ఆడుకోవడానికున్నాయి.
ఫుడ్ కూడా టేస్ట్ చాలా బాగుంది. అండ్ ప్రైస్ యాజ్ యూజువల్ కొంచెం హై. లైక్ బయట రెస్టారెంట్స్‌లో ఉన్నలాగానే, హైదరాబాద్‌లో ఉన్న రెస్టారెంట్స్ లాగానే కొంచెం హై ఉందండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ మనకు కాంప్లిమెంటరీ ఉంది బుఫే. అండ్ నైట్ చెప్పినట్టు రూమ్‌కి ఆర్డర్ పెట్టుకొని తిన్నాము. ఆప్షన్ గూడా ఉంది. ఆ రూమ్‌కి ఆర్డర్ పెట్టుకోవడానికి కూడా మనకి ఎక్స్‌ట్రా చార్జ్ చేశారు మనకి ప్రైస్. బ్రేక్‌ఫాస్ట్ ఇషాన్ అండ్ సందీప్ చేసేసి బయట, ఇది రెస్టారెంట్ పక్కన బయట ఇట్లా లాన్ లాగా ఉండింది. అక్కడ ఇషాన్ అండ్ సందీప్ ఆడుకున్నారు. నేను బ్రేక్‌ఫాస్ట్ చేసి మళ్ళీ బయటికి వచ్చేసాను. రిసార్ట్ పేరుకి తగ్గట్టే రీవైల్డ్, అంటే మార్గోజా రీవైల్డ్. రీవైల్డ్‌లో మనం నేచర్‌కి ఫుల్ కనెక్ట్ అవ్వచ్చు. ఫుల్ గ్రీనరీ అండ్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంది యాంబియన్స్ అంతా. ఎక్కడ చూసినా మనకు గ్రీనరీయే కనిపిస్తుంది. చాలా వెల్ మెయింటైన్ చేశారు అక్కడ వాళ్ళు. అండ్ ఒకటి మినీ జూ లాగా ఉంది అని చెప్తే మేము నడుచుకుంటూ అక్కడికి వెళ్ళాము. ఆ జూ దగ్గరికి. కానీ చూస్తే అక్కడ మేము ఆఫ్టర్‌నూన్ ఆఫ్టర్‌నూన్ గాదు, 11 కల్లా రీచ్ అయ్యాము ఆ జూకి. అంటే రూమ్‌కి కొంచెం వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంది ఆ జూ అని జెప్పేసి. కానీ అక్కడ యానిమల్స్ మాకంతేం కనిపించలేదు. డాగ్స్, రాబిట్స్ ఇంకా హెన్స్ అలా ఉన్నట్టున్నాయి. కానీ అంతగా ఏం కనిపించలేదు. అదైతే వేస్టే. జూ అని అంత చెప్పినంత లేదు జూ. అండ్ ఇక్కడ ఇషాన్ గాడు అక్కడ జూ పక్కనే ఈ ప్లేస్ అంతా. ఇంకా ఇషాన్ అప్పుడు నడవడం స్టార్ట్ చేశాడు కాబట్టి చెప్పినట్టు అసలు వినలేదు వాడు. ఎక్కడ కొంచెం ప్లేస్ దొరికితే ఇంక దిగి నడవడమే వాడు మొత్తం ఇంకా రిసార్ట్. ఇక్కడ ఏమో ఈ ప్లేస్ మొత్తము చాలా ఓపెన్ ప్లేస్ ఉండింది. ఈ ప్లేస్‌లో ఈవెంట్స్ చేస్తారని చెప్పేసి అన్నారు. చాలా ఓపెన్ ప్లేస్, చాలా పెద్దగా ఉంది. లైక్ వీడియో తీయలేదు నేను చెప్పినట్టే. ఇక్కడి నుంచి మీరు చూస్తే అక్కడ చెట్లున్నాయి గదా! దాని వెనకాలనే మనకి మూసీ రివర్ ఫ్లో అవుతుంది. అటు సైడ్ ఉన్నదేమో కిచెన్. ఆ కిచెన్ నుంచి ఇక్కడ ఈవెంట్స్ ఏమన్నా అవుతే మనకు ఫుడ్ అక్కడి నుంచే వస్తది. డైనింగ్ ఏరియా టైప్ లాగా. ఈ ఈవెంట్స్ చాలా పెద్దగా, చాలా బావుంది. ఎవరైనా ఈవెంట్స్ చేసుకోవాలంటే కూడా చాలా మంచిగా చేసుకోవచ్చక్కడ. మేము బుక్ చేసుకున్న రూము టైప్ కాసా కాటేజ్. దీంట్లో 3, 4 టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉన్నట్టున్నాయి. కాసా కాటేజ్, బోహో కాటేజ్, ఇంకా ఇంకో విల్లా టైప్. విల్లా టైప్‌లోనేమో మనకు రూమ్‌లోనే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. మేము సెలెక్ట్ చేసుకుంది కాసా కాటేజ్. జస్ట్ ఒక బెడ్ ఉంటుంది. అండ్ విత్ అటాచ్డ్ బాల్కనీ గార్డెన్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే ఇదే బాల్కనీ గార్డెన్. మనకి బెడ్ నుంచి మనకు బయట కనిపిస్తది ఆ బాల్కనీ గార్డెన్. నైట్ టైమ్ చాలా బాగుండింది. నైట్ టైమ్ అక్కడ బెడ్ మీద పడుకొని ఆ గార్డెన్‌లో నుంచి చిన్న చిన్న పక్షులు అండ్ ప్లస్ మనకి స్కై గూడా కనిపిస్తది. బెడ్ మీద నుంచి మనం పడుకొని ఇలా లే అయ్యి ఉంటే మనకి పైన స్టార్స్ అవి గూడా కనిపించిండే. నైట్ టైమ్ చాలా అంటే చాలా బావుండింది. ఈ కాసా కాటేజ్ ప్రైస్ ఏమో 7,500 ప్లస్ టాక్సెస్ పడ్డది. అరౌండ్ ఒక 8,000 అనుకోండి. అండ్ మనకి నైట్ ఫుడ్‌కి ఒక ఆర్డర్ చేసుకొని తిన్నాం కాబట్టి ఒక 3,000 అరౌండ్ అయింది. జస్ట్ ఒక బిర్యానీ అలా ఆర్డర్ పెట్టుకొని తిన్నా గాని. ఇషాన్‌కి అప్పుడే మాటలు గూడా వస్తున్నాయి. కాబట్టి ఏదో బ్లా 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 అని జెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ. మనం హైదరాబాద్ నుండి 1 డే స్టేకేషన్ 10,000లో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇది మా మార్గోజా రీవైల్డ్ బ్లాగ్. వర్త్ విజిట్ ప్లేస్. చాలా కామ్ అండ్ ప్లెజెంట్‌గా ఉండింది. సర్వీస్, ఫుడ్ టేస్ట్ అన్నీ అప్ టు ద మార్క్ ఉన్నాయి. రిసార్ట్ కూడా చాలా నీట్‌గా మెయింటైన్ చేశారు. వాష్‌రూమ్స్ ఎవ్రీథింగ్ అన్నీ చాలా బాగున్నాయి. మాకు ఈ యూట్యూబ్ వల్ల మా మెమోరీస్ అన్నీ ఒక దగ్గర మంచిగా సేవ్ చేసుకుంటున్నాము. లైక్ ఎప్పుడన్నా ఏదన్నా వీడియో చూడాలి అంటే మొత్తం వెతకకుండా యూట్యూబ్ దగ్గరికెళ్ళిపోయి జస్ట్ మాకు నచ్చిన వ్లాగ్ చూస్తే మా మెమోరీస్ అన్నీ మేము కలెక్ట్ చేసుకోగలుగుతున్నాం. చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ యూట్యూబ్ వల్ల. అండ్ రీసెంట్‌గానే నిన్ననే మేము 400 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాము. సో హ్యాపీ. ఈ సమ్మర్‌లో మీరు కూడా ఏ డౌట్ లేకుండా ఈ రిసార్ట్‌కి వెళ్ళిపోవచ్చు. చాలా 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 బావుంది ఈ రిసార్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సారా ఇష్క్ వైబ్స్.